ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవాలయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జంతువుల అవశేషాలతో అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను కల్తీ చేయడం ఆయన చర్య అని కఠినంగా శిక్షించాలంటూ బద్వేల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మహా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ మహా ర్యాలీ సిద్ధపటం రోడ్డు, మైదుకూరు రోడ్డు, పోరుమామిల రోడ్డు మీదుగా మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం మరియు లడ్డు విషయంలో కల్తీకి పాల్పడడం దుర్మార్గమని, అట్టివారిని పార్టీలకు అతీతంగా శిక్షించాలని వారు పేర్కొన్నారు. మనం తెలుసుకున్నాము, ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోనే అన్యాయం జరుగుతా, అనాచకాలు జరుగుతున్నాయంటే ఇంకా ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఏం కథ? హిందూ తత్వానికి ఏకైక దేవాలయంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అని ప్రతి ఒక్కరూ, ప్రతి కులానికి ఆరాధ్య దైవంగా ఉన్న వ్యక్తి కానీ మోసాలు చేస్తున్నారంటే రాజకీయాలు చేసి జంతువుల అవశేషాలతో కూడిన కొవ్వును, చేపలంటే నెయ్యిని, అలాంటి నెయ్యిలో కల్తీ చేసి మనం పవిత్రంగా భావించే లడ్డూలో దాన్ని కల్తీ చేసి మన దేవుణ్ణి, మన ప్రసాదాన్ని కల్తీ చేసి అపవిత్రం చేశారు. అలాంటి దోషుల పైన ఏ ప్రభుత్వం వాళ్ళు కానీ